ఒంగోలు నగరంలోని బండ్లమెట్ట 24వ డివిజన్లోని బ్రాస్ మర్చెంట్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు 25వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు మల్లిశెట్టి శ్రీనివాసులు, వారి సతీమణి నాగమణి, సింగరాజు అనిల్ కుమార్, మల్లిశెట్టి వెంకటేష్, కాకాని భార్గవ్, అన్నం అరుణ్ కుమార్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. వారితో పాటు సుమారుగా వారి అనుచరులు 150 మందికి పైగా జనార్దన్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి
ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. వెంకటేశ్వర రెడ్డి గారు కష్టాలు మీరు బాగా కష్టపడ్డారండి. ఏ సంవత్సరం మీరు చూస్తారు. రండి ప్లీజ్ రండి బ్రదర్ రండి. వెంకటేశ్వర రెడ్డి గారు కష్టాలు మీరు బాగా కష్టపడ్డారండి. ఏ సంవత్సరం మీరు చూస్తారు. ఒడివే గారు వేదిక రావాలి. రండి రండి ప్లీజ్ రండి. బయట ఉన్న కార్యకర్తలంతా లోపల రండి. ఈ కార్యక్రమం ఒడివే గారు వేదిక రావాలి. రండి రండి ప్లీజ్ రండి. బయట ఉన్న కార్యకర్తలంతా లోపల రండి. ఈ కార్యక్రమం మీద రావాలి. వారి కారణంగానే ఈరోజు పార్లమెంటులో 2019 తర్వాత 2024 ఎలక్షన్ కి ఈ పార్లమెంట్ కి ప్రామిస్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా అజయ్ గారికి చెప్తా ఉన్నా. మొదటగా మలిశెట్టి శ్రీనివాసరావు గారిని మన పార్టీలోకి వచ్చిన సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మైక్ దగ్గర పెట్టుకో. మాజీ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంతకన్నా ముఖ్యంగా అన్నయ్య గారిని ఆశీర్వదించడానికి 24-25 డివిజన్లోని ప్రజలు, మహిళలు, బంధువులు, మిత్రులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒక అంశం ఉంది, అన్నయ్య గారు గమనించాలి. ముఖ్యంగా ప్రాక్టికల్ గా ఈ రోజు జరిగింది. ఇక్కడికి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటే పట్టాలు రద్దు చేస్తానని కూడా అన్నారు. ఈ సభాముఖంగా అన్నయ్య గారికి ఇది మనసులో ఉంచుకోవాలని నేను చెబుతూ, అలాగే ఈ అంశంలో మా మహిళా మూర్తులు పట్టాలు కాదు కదా, వాళ్ళు ఏ ప్రలోభాలు పెట్టినా కూడా మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క ప్రేమని, ఆదరణని కూడా అన్నయ్య గారిని దీవించడానికి వచ్చారు, నన్ను బలపరచడానికి వచ్చారు. మరొకసారి మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు.
స్థలాల విషయంలో పార్లమెంట్లో అందరూ చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మీకు ఒక సెంటు కాదమ్మా, అన్నయ్య గారు నోటుతోనే చెప్తారు. అందరినీ కూడా గుర్తించి మీ అందరూ కూడా తగిన అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా నేను పార్లమెంట్ తరఫున అన్నయ్య గారి సమక్షంలో మీకు ఏమైతే అర్హులు ఉన్నారో అందరికి కూడా అంతకన్నా ఎక్కువ స్థలాలు వచ్చేలాగా నేను చూస్తానని చెప్పి అన్నయ్య మీ సమక్షంలో మాటిస్తున్నాను. అన్నయ్య సహకారంతో మీకు విద్య, వైద్య, నిరుద్యోగం ఇట్లాంటివన్నీ కూడా మన పార్లమెంట్లో చాలా వరకు పేరుకుపోయింది. అలాగే రాష్ట్రంలో ఉంది, అలాగే దేశం మన ఒంగోలు ప్రాంతం కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి కుండిపడింది. వీటన్నింటిలో కూడా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం జనసేన కూటమి విజయదుందు ఎగరైపోతుంది. అదే సంకేతంగా అన్నయ్య గారిని 24-25 డివిజన్లో గెలుపు ఖాయమే. పట్టాలు ఇస్తానన్న మహిళా ముక్త జీవించడానికి వచ్చారు. ఇక్కడికి పట్టాలు కూడా లెక్క చేయలేదు, ఇక్కడే తెలిసిపోతుంది. మెజార్టీ అనిపిస్తున్నాం ఇక్కడి నుంచి. మెజార్టీ మీదే నేను సభాముఖంగా అన్నయ్య గారికి ప్రమాణం చేస్తా ఉన్నాను. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికి కూడా మరొక్కసారి జై హింద్. శేఖర్ గారిని ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరూ వరుసగా ఫోటో వరుసగా నిలబడాలి. నిలబడాలి, వరుసగా నిలబడాలి. ఫోటో పార్టీలో చేరిన వాళ్ళందరూ వరుసగా నిలబడాలి. మెజార్టీ రాకపోతే మంచి మాటిస్తున్నా అన్నకి ఈ వార్డు 2 వార్డు మెజార్టీ వచ్చింది. ఓకేనా? కూడా తెప్పిస్తున్నాం. అందరూ గొడవ పెట్టారు రావద్దని, అందరూ ఫోన్లు చేసి చెప్పారు. అయినా సరే జై డీజే, జై డీజే, జై మల్చెట్టి, జై మల్చెట్టి. వాళ్ళ కొడుకైనా ఏమయ్యా నేను ఇదిగో పని చేశాను నీకు అధికారంలో ఉండేటప్పుడు, దానివల్ల నేను అడుగుతున్నాను మీరు మళ్ళా ఈసారి పార్టీ చేయాలి, మా నాయన్ని గెలిపించాలి అని చెప్పేసి అడగాలి. నీ మీద కేసు పెడతా, నీకు లేకపోతే బక్కేజ్ తీసుకో, లేకపోతే నీకు షాప్ ఇస్తా, ఎవడ సొత్తు షాప్ ఇవ్వడానికి ఇష్టం అంట. కాలం షాప్ డబ్బులు ఇస్తా, ఏ భాష ఏదో లేదా బెదిరించడం. బెదిరిస్తే ఎంతమందిని బెదిరిస్తారు, ఎట్లా చేస్తారు? మనసు రావాలి, మంచితనం రావాలి, చేసే పని. పోయినసారే చెప్పా, ఈసారి ఒకసారి వచ్చాడు డెవలప్ చేసి ఎక్కడ ఆగినాయి అక్కడ కంప్లీట్ చేయమన్నా. ఏం పట్టించుకోవాలి, చేయాల ముందు చేసుకోవాలి, ఓట్లేసారని చెప్పి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేలాగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ఏం చెప్పాలి అర్థం కాక ఎక్కడికి పోయినా కూడా పట్టా, నేను పట్టా ఇస్తున్నా 1 సెంటు, నేను మాట ఏమన్నా ఓట్లు పెట్టాడు. ఎస్కే కాజా, మల్లిశెట్టి వెంకటేష్, సుమతి, సింగరాజ్ అనిల్ కుమార్, అన్వల్ వరుణ్ కుమార్, కే అశోక్, కసికొత్తి బాలాజీ, నమస్తే. నేను బేసికల్గా తెలుగుదేశం పార్టీ, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ. నా రక్తం తెలుగుదేశం. నా చెల్లెలు ఒక కుటుంబంలో పుట్టిన అమ్మాయి 24వ డివిజన్లో నిలబడుతుంది కాబట్టి
ఆ తప్పు కూడా నేనే చేశా. తెలుగుదేశం డివిజన్ని చంపి వైఎస్ఆర్సీపీ చేసిన పాపం నాదే. పాపం నేను తప్పు నేను ఒప్పుకుంటున్నాను మీ అందరి ముందు. మనసా వాచ కర్మణ 23వ డివిజను, 24వ డివిజను, 25వ డివిజను మా శక్తివంతం లేకుండా పనిచేస్తామని చెప్పి జనార్దన్ గారికి మాటిస్తూ వాళ్ళు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.